పదవే వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, వంట ఏం చేద్దాం? ప్రసాదాలు ఏం చేయమంటారు? అమృత, నువ్వు స్టవ్ ఆన్ చెయ్యి. మురళి అన్న, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయిందా? ప్రసన్న, ఏంటదినా? గ్యాస్ సిలిండర్ ఖాళీగా ఉంది. అవునా? మీ ఇంట్లో సిలిండర్ గురించి నీకు తెలియకపోవడం ఏంటే బ్రెయిన్లెస్ కొడుకుట్టు. నేను ఆ విషయాలు అంతగా పట్టించుకోనులే మురళి అన్న. తింటావా? ఇంకో సిలిండర్ ఉందేమో అత్తయ్యని అడుగు ప్రసన్న. లేదొదినా, ఇంకోటి బుక్ చేయలేదు. మురళి అన్న, ఇప్పుడేం చేద్దాం? సరిగ్గా ఇదే సమయంలో గ్యాస్ అయిపోవాలా? ఇదేంటత్తయ్య ఇలా జరిగింది? మనతో రామని చెప్పి నా కొడుకు పిలవగానే వచ్చేశారు. అదే అత్తయ్య, బావలోనూ ఆనందిలోనూ ఉన్న టాలెంట్. సెంటిమెంట్తో కొడతారు. సరే, ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? దానికి ప్లాన్ బి రెడీగా ఉంచానత్తయ్య. ఏంటది? వంట. చెడగొడతావా? ఎస్. ఇంటి పక్కనున్న వాళ్లనే రానివ్వకుండా ఆపలేకపోయాం. అలాంటిది ఇంట్లోనే ఉంటూ వాళ్ల కళ్ల ముందే ఈ వంటని ఎలా చెడగొడతావే? ముత్తైదేవులందరినీ రప్పించినంత మాత్రాన సరిపోదత్తయ్య. వాళ్ళకి రుచికరమైన వంటలు చేసి తృప్తిపరచాలి, అంతేనా? అవును. అసలు వంటే చేయకపోతే ఆ ఆనంది వాళ్ళకి భోజనాలు ఎలా పెడుతుంది, వాయినాలు ఎలా ఇస్తుంది? మరేం చేయబోతున్నావే? సిలిండర్ మార్చిపోతున్నాను. అర్థం కాలా? ఇక్కడే ఉండి చూస్తూ ఉండత్తయ్య. ఇది ఎంటీ సిలిండర్. అవును. దీన్నిలా తీసుకెళ్ళి దీన్ని తీసి ఎంటీ సిలిండర్కి తగిలిస్తాను. మరి ఫుల్ సిలిండర్ ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ఫుల్ సిలిండర్ తీసేసి ఇలా తీసుకెళ్ళి దాచేస్తాను. ఓసిని, నువ్వు మామూలు దానివి కాదే. మరి తులసి అంటే ఏమనుకున్నావు? పుట్ట తేనేలాగా నా బ్రెయిన్ ఐడియాలో పుట్ట. ఎస్, ఇప్పుడుంటుంది అసలు మజా. పాపం, భోజనాలు రెడీ అయిపోయాయి అనుకొని హ్యాపీగా పూజ చేసుకుంటుంది. అసలు విషయం తెలిస్తే గుండె పగిలి చస్తుంది. పంతులు గారు, ఈ వ్రతం కేవలం పెళ్ళైన ఆడవాళ్లేనా? పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఏం బావా, త్వరగా ప్రసన్నకి పెళ్లి కావాలనా? కాదు, ఆ రకంగా అయినా నిన్నింట్లోంచి గెంటేద్దామని. నీకెందుకే, నోరు మూసుకునుండలేవా? చెప్తాను బాబు. ఈ సుమంగళి వ్రతం అనేది కేవలం పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు బాబు. ఈ సుమంగళి వ్రతానికి ఇంకొక పేరు మంగళగౌరి వ్రతం. దీని వెనుక కథ కూడా ఉంది. ఏంటది పంతులు గారు? పూర్వం దేవదత్తుడనే ఒకతను ఉండేవాడు. దేవదత్తుడికి సుశీల అనే అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారట. వాళ్ళిద్దరికీ గర్భాధానం అంటే
శోభనం జరిపించే రోజున ఆ సుశీలకి ఓ కల వచ్చిందట. ఆ కలలో ఒక పాము తన భర్తని కాటు వేసినట్లు కనిపించేసరికి తను ఉలిక్కిపడి విపరీతంగా భయపడిపోయిందిట.